హిందూ పురాణాల్లో ఆవుకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. సకల దేవతలు ఆవులో కొలువుతీరి ఉంటారని పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకే హిందూ సాంప్రదాయంలో ఆవును ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆవు మన ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఇలా జరిగితే సకల దేవతలు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డారని భావించాలి. ఆవు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే మనకి మంచి రోజులు రాబోతున్నాయని, అలాగే ఆ రోజు మనం ఏదో శుభవార్త వినబోతున్నామని అర్థం. ఆవు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ముందుగా ఆవును పూజించాలి. 5 ప్రదక్షిణాలు చేసి నమస్కరించి తర్వాత శనగలు, బెల్లం, పశుగ్రాసం వంటి వాటిని తృప్తి పడే వరకు ఆవుకి పెట్టాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. గోవుకు ఆకుకూరలు, పండ్లను తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి. గోమాత ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఇంట్లోని వారికి ఏదో శుభం కలుగుతుందని అర్థం. కనుక గోవు వచ్చి నిలబడితే పైన చెప్పిన విధంగా చేయడం వల్ల అన్ని కూడా శుభాలే కలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.